మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. ఈ వీడియో నిన్నటి వీడియో అండి. ఆ మధ్యన ఒక పెళ్లి కార్డు వచ్చిందని చెప్పాను కదా, అక్క వాళ్ళ అబ్బాయిది పెళ్ళి గుట్టపాడు వెళ్తున్నాము. ఎప్పుడు ఫంక్షన్లైనా పెళ్ళిళ్ళైనా పోనీ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా మా వారే ఎక్కువగా బండి మీద తీసుకెళ్లేవాళ్ళు. కానీ నిన్న వారికి వేరే అర్జెంట్ పని ఉండి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. సరే గుట్టపాడు అంటే తీసుకెళ్ళలేను కానీ బస్ స్టాండ్ దగ్గరన్న దింపుతా బయలుదేరండి అంటే ఇక తొందరగా బయలుదేరా. కనీసం జడ కూడా వేసుకోలేదు. గుట్టపాడు వెళ్ళిన తర్వాత జడ వేసుకొని పూలు పెట్టుకోవచ్చులే అని జడ కూడా వేసుకోకుండా బయలుదేరితే మా వారు తీసుకొచ్చి బస్ స్టాండ్లో దింపారు. మేము వచ్చేసరికి ఆటో రెడీగా ఉందండి. పెళ్ళికి వెళ్ళటం కోసమని మనకు తెలిసిన అక్క వాళ్ళు కూడా ఆటోలోనే కలిశారు. ఇక అందరం కలిసి ఆటో ఎక్కి గుట్టపాడు వచ్చామండి. అయితే ఆటోలు గుట్టపాడు ఊరు లోపలికి వెళ్ళవు, ఓన్లీ రోడ్డు మీద ఆగుతాయి. అక్కడ వరకు ఆటోలో వచ్చి అక్కడ నుంచి నడిచి వచ్చేస్తాం. ఇదిగోండి మేము అమ్మవాళ్ళ ఇంటికి వచ్చేసాం. నాన్న మమ్మల్ని చూడగానే ఊరిని నడిచి వస్తున్న నరేంద్ర నాకు ఫోన్ చేస్తే నేను రోడ్డుకి వచ్చేవాడినేగా అంటుండు. అయితే మనకు తెలిసిన వాళ్ళు అక్క వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇక అందరం కలిసి నడుచుకుంటా వచ్చేసాం. ఇంటి దగ్గర బయలుదేరే టైం లేదని ఓన్లీ జుట్టు పోని పెట్టుకొని వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాతే జడ వేసుకొని అమ్మ చేత పూలు పెట్టించుకొని అమ్మ నేను పెళ్ళికి బయలుదేరాం. నానేమో మీరు ముందు వెళ్ళండి నేను వెనకొస్తాలే అని అన్ను. అమ్మ వాళ్ళ ఊరిలో రామాలయం పెళ్లి దగ్గరికి వచ్చేసామండి. పెళ్ళి ఉదయం 9:30 మేము వచ్చేసరికి జీలకర్ర బెల్లం పెట్టారు. ఇక స్టేజ్ పైకి వెళ్ళి అక్షింతలు వేసాము. కానీ ఆ టైంలో వీడియో తీయమంటానికి మర్చిపోయాను. ఇక ఆ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మళ్ళీ పెళ్లి కూతురికి తలంబ్రాల చీర కట్టి తీసుకొస్తున్నారు. పుట్టిన ఊరంటే అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు కదా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ పలకరిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు అలాగే మన వీడియోకి మన వాళ్ళందరికీ హాయ్ చెప్తున్న వాళ్ళు నా ఫ్రెండ్స్ అండి. అంటే అక్కడ 2 పాపలు ఉన్నారు, వాళ్ళేమో నా ఫ్రెండ్ వాళ్ళ పాపలు అనమాట. ఇక వీళ్ళందరితో నేను స్కూల్కి వెళ్ళాను. కొన్ని రోజుల తర్వాత నాట్లు వేయటానికి కలుపులు కని కూడా పోయానండి. అంటే నేను 6వ తరగతే చదువుకున్నాను కదా, మరి 6 నుంచి పెళ్ళయ్యేలో మధ్యలో మా అమ్మ ఇంటి దగ్గర ఉంటే ఎలా పనులు నేర్పుకోవాలి కదా, రేపటి రోజున పెళ్లి చేసిన తర్వాత అత్తగారి ఇంటికాడ వ్యవసాయం పనులు చేయాలంటే ఎట్లా అని మా అమ్మ నాట్లకి కలుపులకి తీసుకెళ్ళింది. వీళ్ళు కూడా నాతో పాటు వచ్చారనమాట. ఇక అప్పటి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. పెళ్ళి అప్పటికి అయిపోయిందండి. తాళి కూడా కట్టారు. జనం కూడా చాలామంది వెళ్తూ ఉన్నారు. కానీ మేమే వ్యవహారంలో పడి చాలాసేపు మాట్లాడుకుంటూ అలా కూర్చున్నాం. చూసారుగా వెనక జనాలు అందరూ ఖాళీ అయిపోయారు, మేమే ఉన్నాం, మాతో పాటు ఇంకో కొందరు ఉన్నారు. అంటే ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి బయటికి పంపించిన తర్వాత స్నేహితురాలతోనైనా తెలిసిన వాళ్ళతోనైనా అయిన వాళ్ళతోనైనా బంధువులతోనైనా ప్రతిసారి కలవాలంటే కలవలేం కదా, ఎప్పుడో ఒక్కసారి కలుస్తాం. ఇలా కలిసినప్పుడే కదా కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకునేది. మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అని చాలాసేపు ఇట్లా కూర్చొని వ్యవహారం చేసాము. ఇక్కడ ఉన్న వీళ్ళతో నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు చాలా ఉన్నాయండి. అంటే పనులకి వెళ్ళినా చదువుకునేటప్పుడు చదువుకున్నా, ఎక్కువ ఎండాకాలంలో ఆడుకోవటం, సినిమాకి వెళ్ళటం అంటే గుర్తుకొచ్చిందండి. నాట్లకి వెళ్ళేవాళ్ళం అని చెప్పాం కదా, నాటు ముఠా వాళ్ళందరం కూడా నాట్లు వేయటం అయితే కలుపులు తీయటం అయితే ఒక 3 నెలలు టైం పట్టిద్దండి అటు ఇటుగా. అయితే ఆ 3 నెలల్లో 3-4 సార్లు సినిమాకి వెళ్ళేవాళ్ళం అండి. ఒకరోజు పనికి రెస్ట్ ఇచ్చేసి పని నుంచి మాకు రెస్ట్ ఇచ్చేసి అందరం కలిసి సినిమాలకి వెళ్ళేవాళ్ళం. పెళ్లి తర్వాత నేను 4 సినిమాలు చూశానండి. పెళ్ళికి ముందు వీళ్ళందరితో కలిసి చాలా సినిమాలకి వెళ్ళాను. అంటే అవన్నీ చాలా తీపి జ్ఞాపకాలు అనమాట. అప్పట్లో అట్లా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి కలుస్తున్నాం కదా అని అట్లా చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. పెళ్లి దగ్గర నుంచి అమ్మవాళ్ళ ఇంటికి వచ్చేసరికి మా వారు టైంకి వచ్చేసారండి. వారి పని అయిపోయిందంటే వెళ్ళిన పని అయిపోయి గుట్టపాడు వచ్చారు. ఇక నన్ను తీసుకొని బంజర్ వచ్చారు. బంజర్ రాగానే నన్ను ఇంటి దగ్గర దింపి వారు సెంటర్కి వెళ్తున్నారు. వారు నన్ను ఇంటికి తీసుకురావడానికి గుట్టపాడు వచ్చినప్పటికి టైం ఎంత అయిందంటే 1:30 అయింది. ఆ టైం అప్పుడు ఎండలో ఇంటికి వచ్చేసరికి పట్టపగలే చుక్కలు కనపడ్డాయండి. అంత ఎండ కాసింది. ఇక మా వారు సెంటర్కి వెళ్ళారని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళారంటే చికెన్ తేటానికి వెళ్ళారు. మొన్న మంగళవారం రోజు పెళ్లి రోజు కదా మాది, ఆ రోజు ఏమీ చేయలేదని పిల్లలు గోల చేశారు, చికెన్ పులావ్ చేయాల్సిందే అని. ఇక అందుకనే చికెన్ తేటానికి వెళ్ళారు. చికెన్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇక చికెన్ పులావ్ కోసం రెడీ చేస్తాం. ఇక్కడ పిల్లలు మెడ అటు దిప్పు ఇటు దిప్పు మమ్మీ అంటున్నారు, కానీ నాకు తిరగట్లేదండి. ఎందుకంటే మెన్నరం బట్టేసింది. అందుకే వాళ్ళు ఒకసారి అటు దిప్పు ఇటు దిప్పు అంటున్నారు. ఎటు దిప్పుదామన్నా తిరగట్లేదు. మనం ఎటు తిప్పినా అది పోదు. అది దాని అంతటా అదే మెన్నరం పట్టేసిద్ది, మళ్ళీ దాని అంతటా అదే పోద్ది. మనం ఏం చేసినా పోదు. కానీ నొప్పి మాత్రం ఫుల్గా వస్తుందండి, మామూలుగా రావట్లేదు. ఆ మెడ నరం కాడ నుంచి తలలోకి వస్తుంది నొప్పి. ఇక చికెన్ తెచ్చారు కదా, చికెన్ శుభ్రంగా కడిగేసాను. వీటిలో మెత్తటి ముక్కలేమో పులావుకు తీస్తున్నాను, ముడుసులేమో
పులుసుకు తీస్తుంది అనమాట. ఇప్పుడు ఇది చికెన్ తెచ్చింది బుధవారం సాయంత్రం కదా, ఓన్లీ ఆ నైట్కి సరిపడే అంత కేజీ తీసుకొచ్చారండి. ఇక తెల్లారి పులావ్ అంటే తెల్లారితే బాగోదు, అంతకైతే ఉదయం చేస్తే సాయంత్రానికి తినడానికి బాగుంటుంది, కానీ మరి సాయంత్రం చేస్తే తెల్లారి మధ్యాహ్నం కదా మళ్ళీ అన్నం తినేది, ఆ టైంకి బాగోదు కదా. అందుకనే కేజీయే చికెన్ తెమ్మన్నాను. కేజీలో మెత్తటి ముక్కలు పులావ్ కోసం ఉడకబెట్టడం కోసమని చికెన్ని కుక్కర్లో వేసి అందులోకి ఒక స్పూన్కి కొంచెం తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడేంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం, 2 స్పూన్ల పెరుగు, కొంచెం ఆయిల్ వేసి, కొత్తిమీర లేదండి పుదీనా ఆకులు మాత్రం 4 వేసాను. ఇక ఇవన్నీ కూడా చక్కగా చికెన్కి పట్టేలాగా కలిపేసి ఒక 10-15 నిమిషాల పాటైనా పక్కన పెట్టి స్టవ్ మీద పెడితే బాగుంటుంది. కానీ అప్పటికే చాలా టైం అయిపోతుంది, చీకటి పడిద్ది, పిల్లలు తినే టైం కూడా దాటిపోద్దని నేను ఎక్కువసేపు పక్కన పెట్టేసేయకుండా ఇక కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తున్నా. పుదీనా 4 ఆకులు వేసాను కదా, నాకు పుదీనా స్మెల్ అంటే అసలు నచ్చదండి. కొత్తిమీర అయితే కట్టలు వేసినా వద్దనుకోను, ఎందుకంటే నాకు కొత్తిమీర ఇష్టం, ఆఖరికి పచ్చిదైనా తినేస్తాను. కానీ పుదీనా ఆకులు స్మెల్ ఎందుకో నచ్చదు, కొంచెం ఎక్కువ వేసినా కానీ ఏదో అలా అనిపిస్తుంది. అందుకనే పుదీనా ఉంది కుండీలో వేశాను, కానీ 4 ఆకులు చికెన్లో వేశాను. ఇక కుక్కరు స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించాను కదా, చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు బాస్మతి రైసు ఒక 1/2 కేజీయేనండి, నైట్ ఒక్క పూట కోసమనే కాబట్టి ఒక 1/2 కేజీ బాస్మతి రైస్ అంటే ఒక లోటాతో కొలిసా, మంచినీళ్ళ లోటాతో కొలిసా, ఒక లోటాడు కడిగి పక్కన పెట్టేశాను. ఇప్పుడు కూర చేసేస్తున్నా. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, పొడవుగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి వేసేసాను. ఉల్లి ముక్కల్లోకి ఉప్పు, పసుపు వేసేసి ఉల్లి ముక్కలు మంచిగా వేగిన తర్వాత చికెన్ వేసేస్తాను. మొన్న చెప్పాను కదా, ఇక్కడ మాకు చిన్న బాయిలేరు, పెద్ద బాయిలేరు అని 2 రకాల చికెన్లు దొరుకుతాయి. అలాగే జుట్టు కోళ్ళు అంటారు, అవి కూడా వేరే ఉంటాయండి. అవి కోడి గుడ్లు పెట్టిన తర్వాత అమ్ముతారు, అవి టేస్ట్ బాగోదు. మాకెళ్ళి చాలా కోళ్ళ ఫారాలు, పెద్ద ఫారాలు ఉన్నాయి, కానీ అవి ఎవరు ఎక్కువగా తినరు. చిన్న బాయిలేరు, పెద్ద బాయిలేరు అంటారు. పెద్ద బాయిలేరు అయితే 5-6 కేజీలు కోడి దొరుకుతుంది, చిన్న బాయిలేరు అయితే 3 కేజీల లోపల దొరుకుతుంది. చిన్న బాయిలేరు మెత్తగా. చికెన్ బిర్యానీ చేయాలన్నా, చికెన్ పులావ్ చేయాలన్నా చికెన్ మాత్రం మెత్తగా ఉడకటం కోసమని చిన్న బాయిలేరే తెస్తారు. ఇప్పుడు చిన్నదే కేజీ తెచ్చారండి, అందుట్లో ఒక 1/2 కేజీ కూర చేస్తున్నాను. ఈ చికెన్ చాలా తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఉప్పు, పసుపు వేసిన తర్వాత మూత పెట్టలేదు. 10 నిమిషాల పాటు చికెన్ వేగనిచ్చి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కారం కూడా వేసేసి, కారం వేసిన ఒక 2 నిమిషాల పాటు అట్లా ఉంచేసి పులుసుకు సరిపడేంత వాటర్ పోసేస్తున్నాను. ఈ చికెన్ చాలా తొందరగా ఉడుకుతుంది, ఎక్కువ టైం పట్టదు. అదే పెద్ద బాయిలేరు అనుకోండి చాలా గట్టిగా. కూర ఉడికిన తర్వాత మటన్ తిన్నట్టు, నాటుకోడి తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇక చికెన్లో కారం వేసిన తర్వాత నీళ్ళు పోసి మూత పెట్టి, పులావ్ కోసమని కుక్కర్లో చికెన్ పెట్టి స్టవ్ మీద పెట్టేసాం కదా, 80% ఉడికింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు పులావ్ చేస్తున్నాం. ముందు వెడల్పాటి గిన్నె పెట్టేసి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు, సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసాను. ఉల్లి ముక్కలు మంచిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసాను. పులావుకి సరిపడా, రుచికి సరిపడేంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మసాలా మంచిగా వేగిన తర్వాత ముందు కుక్కర్లో ఉడకబెట్టిన చికెన్ ఉంది కదా, ఆ చికెను ఈ మసాలాలో వేసి ఒక 3-4 నిమిషాల పాటు వేగనివ్వాలి. కుక్కర్లో అయితే ముక్కలు ఉడికినాయి తప్పితే వేగలేదు కదా, ఒక 5 నిమిషాల పాటు ఇలా సన్నటి సెగ మీద వేయించాలి. ఇలా వేయించడం వల్ల చికెన్ స్మెల్ అన్నది అంటే నీచు వాసన రాకోకుండా ఉంటుంది. ఇక ఒకవైపు స్టవ్ మీద చికెన్ పులుసు ఉడుకుతుంది కదా, పులుసు దగ్గరగా వచ్చింది. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసేసాను. పుదీనా ఆకులు ఒక 4 వేసి కూర మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు సన్నటి సేగ మీద ఉడకనిచ్చి స్టవ్ బంద్ చేసేస్తా. ఇక పులావ్ చూసేసుకుందాము. చికెన్ ముక్కలు వేసాం కదా, ఒక 5 నిమిషాల పాటు వేగనిచ్చిన తర్వాత పులావుకైనా బిర్యానీకైనా ఎసరు ఎలా పోసుకోవాలంటే, మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలుస్తామో అదే కప్పుతో తక్కువ వండుకోవటం అయితే సుమారు ఇప్పుడు 1/2 కేజీ బియ్యం వండుతున్నాను నేను మంచినీళ్ళు తాగే లోటాతో కొలిస్తే 1 లోటాడు అయినాయి. తక్కువ వండుతున్నాను కాబట్టి ఇప్పుడు లోటాకి 2 లోటాలు ఎసరు పోసుకోవాలి. అదే ఎక్కువ వండుకోవటం అంటే 3 కేజీలు, 2 కేజీలు, 4 కేజీలు వండామనుకోండి, అప్పుడు
ఒక కప్పుకి కప్పున్నర ఎసరు పోయాలి. అంటే ఎక్కువ మోతాదులో వండుకోవటం అయితే కొంచెం తక్కువగా పోయాలి. తక్కువ మోతాదులో వండుకోవటం అయితే 1కి 2 గిన్నెల ఎసరు పోసుకోవాలి. ఎసరు పోసి మంచిగా మసిలిన తర్వాత ముందే నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, అవి నీరు లేకోకుండా ఒక చిల్లి గిన్నెలో వేసి ఆ బియ్యాన్ని ఇలా ఎసరులో వేసి మూత పెట్టేశాను. ఇంకోండి చాలా వరకు రైస్ మంచిగా ఉడికేసింది. ఇలా 80% ఉడికిన తర్వాత ఇందులోకి నెయ్యి వేస్తున్నా. ఇలా నెయ్యి వేసి మళ్ళీ ప్లేట్ పెట్టేసి బరువు పెట్టేసుకోవాలి. ఇక్కడ ఈసారి నేను బరువు కూడా పెట్టలేదు, మంట సిమ్లో పెట్టేశాను. అన్నం మంచిగా ఉడికిందండి. చూడండి, మన వాళ్ళే చెప్పారు బాస్మతి రైస్ ఉడికిందంటే చక్కగా నిలబడి ఉంటే అన్నం మంచిగా ఉడికినట్టంట. మన వాళ్ళు చెప్పబట్టి ఈ మధ్యనే నేను అది తెలుసుకున్నాను. ఇక అన్నం ఉడికేసింది, కూర ఉడికేసింది. ఇక పిల్లలు అడిగినందుకు వాళ్ళకి ఇష్టమైన పులావ్ చికెన్ చేశానండి. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాతే కదా వాళ్ళకి ఇష్టమైన తినేది. ఏదైనా అడగాలన్నా మనల్నే అడుగుతారు, తినాలన్నా ఇంటి దగ్గర ఉన్నప్పుడే తింటారు. హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్ వాళ్ళు పెట్టింది తినాలి తప్పితే వీళ్ళకి నచ్చింది వాళ్ళు చేసి పెట్టరు కదా. ఒకళ్ళిద్దరు కాదు కదా వాళ్ళకి నచ్చింది చేసి పెట్టడానికి, ఒకళ్ళిద్దరు అయినా కానీ చేసి పెట్టరు. ఇక పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా అడిగితే కాదు కూడదు అనుకోకుండా నాకు చేతనైనంత వరకు పిల్లలకి చేసి పెడతాను. పేరు వాళ్ళదే కానీ అందరం తింటాం కదా, ఒక్కళ్ళే తినరు కదా, పిల్లలు ఒక్కళ్ళే తినరు కదా. వాళ్ళు అడిగింది చేసి పెడితే వాళ్ళు హ్యాపీ, మనం కూడా హ్యాపీ. సరే మనం వాళ్ళు అడిగిందల్లా చేసి పెడుతున్నామని గొంతెమ్మ కోరికలేమి కోరరు. వాళ్ళ నాన్న తేగలిగేవి నేను చేసి పెట్టగలిగేవి మాత్రమే అడుగుతుంటారు. ఎవరింట్లోనైనా ఇంతేలేండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు బాయ్. వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ కొట్టి వెళ్ళవద్దబ్బా.